మనం నీతిమంతులమా భక్తిహీనులమా? నీతిమంతులకి సబ్స్టిట్యూట్ వర్డ్ ఏంటంటే యథార్థపరులు. నీతిమంతుడు ఒక్కడనూ లేడు, అందరూ పాపము చేసి దేవుని ఇచ్చి మహిమను పోగొట్టుకున్నాడు. కానీ క్రీస్తు రక్తములో కడగబడిన వాడు ఎవడవుతున్నాడు? నీతిమంతులు అవుతున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? భక్తిహీనులు, అన్యాయస్తులు, పాపులు, నీచులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, తాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. పెద్ద లిస్టే ఉంది. జారులు ఏంటండి? విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనము గలవారు, పురుష సంయోగులు, ఇవన్నీ కూడా ఒక సెట్. సెక్షువల్ పాపాలకు చోటిచ్చేవారు. పోర్నోగ్రఫీ, సేమ్ సెక్స్ సెల్ఫ్, అది పెద్ద పాపం కాదనుకుంటున్నారు. ఇది చాలా నీచంగా దిగజారిపోతున్నారు మానవ జాతి. సెక్షువల్ థాట్స్, వివాహమునకు బయట ఎటువంటి తప్పైన సంబంధం ఉన్నా అది దేవునికి అసహ్యం. అది వ్యభిచారం, అది జారత్వం, అది తలంపులో, ఆలోచన శైలిలో అయినా, క్రియలలోనైనా, మాటలలోనైనా, స్పర్శలోనైనా అపవిత్రమైన ఆలోచనలకు చోటిచ్చిన వాడు నీచుడు, భక్తిహీనుడు, భక్తిలో దిగజారిపోయిన వాడు. వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని లేక ఒక పురుషుని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారము చేయుచున్నాడు. ఈ రోజున వ్యభిచార తరమని పిలువబడుతుందండి. నో మోరల్స్. ఒకవేళ అలాంటిది ఏదైనా పోర్నోగ్రఫీకి బానిసలుగా ఉన్నవారు సెల్ ఫోన్ని వాడుతున్నారంట. మీరు వాక్యం వినటానికి వాడకుండా దేనికోసం వాడుతున్నారు? ఎందుకోసం వాడుతున్నారు మీ సెల్ ఫోన్ని? దేవుని కోసం వాడండి. సెల్ ఫోన్ తప్పు కాదు, వాడే విధానంలో తప్పు. ఏది తప్పు కాదు, దాన్ని ఎలా వాడుకుంటున్నామో అది తప్పు. సెక్స్ అనేది హోలీ, అది పరిశుద్ధంగా దేవుడు చేసింది. దట్ ఈజ్ ఓన్లీ బిట్వీన్ మ్యారేజ్ బాండ్, వివాహమైన దంపతుల మధ్య తప్ప వివాహేతరమైనది ప్రతిదీ అపవిత్రతే. ఇంకొక సెట్ ఉంది అక్కడ. దొంగలైనను, లోభులైనను, తాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొను వారైనను. దొంగలు, లోభులు, పిసినుగొట్టోళ్ళు, అంతా నాకే కావాలి. తాగుబోతులు పరలోకి వెళ్ళడం ఎక్కడుంది అని అడుగుతారండి కొంతమంది. ఇక్కడుందని చెప్పండి మీకు అనుమానం ఉంటే. మీరు తాగుబోతులకు ఉంటే చూడండి. అది ఇప్పుడు తాగుబోతులు అందరూ మారుమనసు పొంది డ్రగ్ అడిక్ట్స్ అయ్యారంట. ఏంటంటే తాగుబోతులు మారుమనసు పొంది ఏమయ్యారు? డ్రగ్ అడిక్ట్స్ అయ్యారు. అంతసేపు మేము తాగలేమో, ఒక్క పొడుచుకుంటామో, లేకపోతే అని పీల్చుకుంటామో, ఇక కిక్ వచ్చేస్తుంది మాకు అని చెప్పి వాళ్ళ ఎంత నీచ స్థితికి దిగజారిపోతున్నారు. దోచుకునేవారు, దూషకులు. దూషకులు అంటే అర్థం ఏంటంటే తెలుగులో చెప్పండి. తిట్టుకునేవారండి. మనకు దూషించొద్దు అనం. తిట్టుకున్నారు. పొద్దున్న లేస్తే భార్యాభర్తలు ఏం చేస్తుంటారు చెప్పడమ్మా? తిట్టుకుంటూనే ఉంటారు. తిట్టడానికి ధైర్యం లేకపోతే ఏం చేస్తారు తెలుసా? సణుక్కుంటూ ఉంటారు. సణుగుడు. ఇంకోటి ఏంటి దాని జత? గొనుగుడు. సణుగుడు అంటే గట్టిగా చెప్పేది, గొనుగుడు అంటే లోపల తిట్టుకునేది అన్నమాట. సణిగకుడి, సణిగ సంహారకుడి చేత అనేకులు మరణించడం దేవుని వాక్యం సెలవిస్తుంది. అది కూడా తప్పేనా? నీ నోట్లో నుంచి
కృతజ్ఞతా వచనమే రావాలి, కానీ దూషణ వాక్యాలు రాకూడదు. ఆ పల్లెటూరులో కోపం వస్తే కూడా తిట్టాలనుకున్న వాళ్ళు కూడా ముసలమ్మలు ఎట తిట్టేవారు తెలుసా? నీ కడుపు చల్లకుండా అని తిట్టేవారు. అంటే నీ కడుపు తిట్టినట్టే ఉంది, కానీ ఆ తిట్టులో ఏముంది? చల్లగా ఉండా. నీ తెలివి తెల్లారిపోను. అంటే ఏ తెలివే లేదు నీకు తిట్టడం కంటే, నీ తెలివి తెల్లారిపోయింది, అయిపోయింది, పోరాటం, ఇంకా వదిలిపెట్టా తెలివి అని అన్నమాట. ఏంటంటే దేవుని నామంలో మనం స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞత వచనాలు రావాలి, శాపము రాకూడదు, ఆశీర్వాదమే రావాలి. నాలుకతో ఆశీర్వాదము శాపము రెండు రావండి. రెండు నాలుకలు లేవు మనకి. పాముకి ఎన్ని ఉంటాయి? ఇక్కడ హల్లెలూయా ఇంటికి వెళ్తే బూతు మాటలు మాట్లాడే వారికి ఎన్ని నాలుకలు ఉన్నాయన్నమాట? రెండు నాలుకలు ఉన్నాయి. దూషకులు ఇంకెవరండి? దోచుకొనువారు. మనుషుల్ని దోచుకోవటమే ఒక్కొక్కడు. దేశ నాయకులు దోచుకుంటారంట. దేన్ని దోచుకుంటారండి? దేశాన్ని దోచుకుంటున్నారు. ముంబైలో నేను 1986లో సిటీ బస్సులో పోతుంటే ఆమ్స్టర్డామ్ పోవటానికి, ఆ బస్సులో ఎక్కితే పిక్ పాకెటర్స్ ఎంత షార్ప్గా ఉండేవాళ్ళు అంటే, నేను సంచి పట్టుకొని వెళ్తున్నాను, ఒక్క స్టాపే, విదిన్ 5 minutes నెక్స్ట్ స్టాప్. సంచిలా పట్టుకున్నాను, ఎక్కువ మంది మనుషులు ఉన్నారు, సంచి బరువుగా ఉంది. ఏంటి నా సైడ్ లైట్గా ఉన్నది బరువుగా ఉంది అంటే ఆ ఇరుకు నొక్కేస్తున్నారు అనుకున్నా. బస్ స్టాప్ వచ్చింది, దిగిపోతుంటే సంచి లైట్ అయిపోయింది, వెయిట్ తగ్గిపోయింది. కూర్చుందామని టన్ తీసేటప్పటికి కట్ చేసేస్తుంది. వాడు లాగిపెట్టి ఒకడు ఇంకొకటి కట్ చేసి దాంట్లో ఉన్న పౌచే తీసేసాడు. మనుషులే ఇంత పెద్ద దొంగలు. ఈ దొంగలకు నాయకుడు ఎవరు? ఎవడండి పెద్ద దొంగ? వాడు దొంగ. తెలీదా బైబిల్? దోచుకునేవాడు ఎవడండి? సాతాను. ఇంతకీ మనం నీతిమంతులమా భక్తిహీనులమా? ఆ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చామండి మనం. ఇందులో ఈ గుణగణాలు ఏమైనా ఉంటే నీతిమంతుల, వారు పాపుల, అన్యాయస్తుల, లేక నీతిమంతుల, అపవిత్రుల? దేవుని రాజ్యానికి వెళ్తారా? వెళ్ళరు. ఇంకా పెద్ద చాప్టర్ ఉంది. మీరు చదువుతుంటూ కూర్చుంటే 7వ అధ్యాయం 21వ వచనంలో మార్కు సువార్త 7:21. ఒకవేళ మీలో ఇందులో ఎవరన్నా పట్టుబడకపోతే, ఈ తప్పులేమీ లేకుండా మీరున్నామని మీరు పరిశుద్ధులు అనుకుంటే, మార్కు సువార్త 7వ అధ్యాయం 21 కూడా చదువుదాం. చూడండి, మార్కు సువార్త 7:21. లోపల నుండి అనగా మనుష్యుని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఇవన్నీ నేను చెప్పాలా? మీకు తెలుసా? అసలు అలాంటి ఏంటంటే అది అర్థం కాలేదు. మాకు పకోడీలు తెలుసు, గారెలు తెలుసు, బూరెలు తెలుసు, మాకు లినిన్ డ్రెస్సులు తెలుసు, ఏమంటారు పట్టు తెలుసు, కాశ్మీర్ సిల్క్ తెలుసు. ఏంటంటే గమ్మత్తుకున్నాయి. అస్సలు తెలియదు కదా. నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, జారత్వములు, దొంగతనములు, దురాలోచనలు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకం. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరుస్తున్నాయి. ఎక్కడున్నాయి అన్నీనో? హృదయం లోపలే ఉన్నాయి. లోపల నుండియే బయలుదేరి మనుష్యుని అపవిత్రపరుస్తున్నాయి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు? మోకాళ్ళుని ప్రార్థించేవాడు,
దేవుని వాక్యాన్ని పఠించి అద్దములో తన ముఖాన్ని చూసుకున్నట్టు దేవుని వాక్యాన్ని హృదయానికి అనునయించుకొని తన స్థితిని గ్రహించుకునేవాడు. మీలో కొందరు, మళ్ళీ అక్కడికి వెళ్ళండి, మీలో కొందరు అట్టి వారై ఉంటది కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇప్పుడు నీతిమంతులా కాదా మీరు? లోకంలో రెండే తెగలండి, కడగబడిన పాపులు, కడగబడని పాపులు. మీరు కడగబడిన పాపులా, కడగబడని పాపులా? దేంతో కడుక్కున్నారు? సర్ఫా ఏంటండి? క్లీనింగ్ రోషనా? దేంతో కడిగారు? యేసు రక్తము ప్రతి పాపమును నుండి మనలను పవిత్రులుగా చేయను. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, ఈ లిస్టులో ఉన్న ఏ పాపమైనా సరే, ఇంతకంటే ఘోరమైన నీచమైన పాపమైనా సరే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సకల దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఆ అనుభవం మీకుందా? క్రీస్తు రక్తములో కడగబడ్డారా? అంటే మీ పాపములు ఒప్పుకోవటం మన పని, కడగటం ఆయన పని. నువ్వు నీ పూర్ణ హృదయంతో ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి నీ తప్పును ఒప్పుకుంటే ఆయన దాన్ని వెంటనే కడగటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువు శిష్యుల పాదాలు కడుగుతున్నప్పుడు పేతురు అన్నాడు, నువ్వు కడగటం ఏంటంటే, నేను నిన్ను కడగకపోతే నీవు నాకు పాత్రుడను కాదు అంటే, అయితే నన్ను పూర్తిగా కడుగు అన్నాడు. అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, జ్ఞాపకం ఉందా? స్నానం చేసిన వాడికి పాదాలు కడిగితే చాలు. అంటే ఒక్కసారి మారు మనసు పొందిన తర్వాత, ఒకసారి మన పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ పాపిని 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 అనాల్సిన అవసరం లేదు. ఒకసారి నీవు అడిగిన పాపాన్ని క్షమించాడు. ఇంకొకటి, యేసు ప్రభు చేసే గొప్ప సంగతి ఏంటంటే, పాపము చేయకుండా మనకు శక్తినిస్తాడు. ఆయనతో మనం సహవాసం చేస్తే, ఆయనతో మనం ఆయన వాక్యాన్ని చదివి ధ్యానించి ప్రార్థించే అనుదిన సహవాసం చేసేవారు శుద్ధ హృదయాన్ని కాపాడుకోగలుగుతారు. కానీ మనం నడత, పాదాలు ఎందుకు కడుక్కోవాలంటే, ఇంతకుముందు పూర్వదినాల్లో గుమ్మల్లో నీళ్లు పాదాలు కడుక్కోకుండా లోపలికి వచ్చి రానిచ్చేవాళ్ళు కాదు. కరోనా వచ్చినప్పుడే కాదు, ఎప్పుడూ ఉండేది ఆ పద్ధతి. ఇప్పుడు అందరూ షూలు వేసుకొని, సాక్స్ వేసుకొని కొంత అవాయిడ్ చేసిన మూలాన, ఇప్పుడు అంతా వెస్ట్రన్ కల్చర్ వచ్చిన మూలాన పూర్తిగా మానేశాం. కానీ పాదాలు నడతను చూపిస్తున్నాయి. అనుదినము మనం నడుస్తున్నప్పుడు, రక్షించబడ్డ తర్వాత కూడా ఈ లోకంలో నడుస్తున్నాం. ఈ లోకమంతా ఒక పెంట కుప్ప. పౌలు అన్నాడు, సమస్తము పెంటగా ఎంచుకొని క్రీస్తు కొరకు నేను ముందుకు సాగుతున్నాను. మనకు తెలియకుండానే మనం ఒక సిగరెట్లు తాగే వాళ్ళ షెల్స్ ఉన్నాయండి ఇప్పుడు ఎయిర్పోర్ట్లో. ఆ స్మోకర్స్ మధ్యలో నువ్వు కూర్చుంటే ఆటోమేటిక్ ఏమైంది నీకు తెలియకుండా 2 పీల్పులు పీల్చేసుకున్నావు. నువ్వు కాల్చకపోయినా, నువ్వు పొగ కంపెనీలోకి వెళ్ళి కూర్చొని మళ్ళీ వచ్చావు అనుకో, నీ దగ్గర ఏం వాసన వస్తుంది? మన మెడ్రాసులో పాండ్స్ కంపెనీ ఉండేది, ఇప్పుడు ఉందనుకుంటా, నాకు తెలియదు. మేము అటు సిటీ బస్సులో అటు వెళ్తుంటే చాలు, ఇక్కడ పాండ్స్ కంపెనీ ఉందే అనేవాళ్ళం. ఎందుకంటే అక్కడ మంచి స్మెల్ వస్తూనే ఉండేది అదంతా కూడా. మరి దేవుని సువాసన వచ్చేవారిగా మనం ఉన్నామా, దుర్వాసన వచ్చేవారిగా ఉన్నామా? లోకంలో ఈ లోకాధికారి అపవిత్రమైన కార్యాలు చేస్తున్నాడు. అందుకే యెషయా లాంటి ప్రవక్త దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు కేకేశాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించుచున్నాను, నేను నశించి తిని. బలిపీఠం మీద నుంచి అగ్ని దూత తీసుకొచ్చి అతని పెదవులకు తగిలిదిగో నీ పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగిందని చెప్పాడు. చెడ్డ మాటలు పలుకే వారి మధ్యలో మనం ఉంటే, మనం తెలియకుండానే, నేను మొన్నే ఆలోచించానండి,
కళ్ళకి మాత్రం రెప్పలు పెట్టారు, చెవులకు కూడా ఏదన్నా డోర్స్ పెట్టుంటే బాగుండేది కదా. ఎప్పుడు ఓపెన్ అయ్యి, చెవులు మాత్రం ఓపెన్ అయ్యి. కళ్ళు మూసుకో మూసుకోవచ్చు కనీసం, చెవులు మూసుకోవాలంటే మళ్ళీ చేతులు పెట్టి మూసుకోవాలి. అయినా కూడా కొంతమందికి ఇట్లా సందులు వదిలిపెడతారు. చెడ్డ మాటలు వింటున్నోడికి నోట్లో నుంచి వస్తూనే ఉంటాయి ఆ బూతు మాటలు. చాలాసార్లు మీరు చూడండి, కొన్ని సినిమా పాటలు వింటున్నప్పుడు ఆ దారిలో వింటా వస్తారు, ఇంటికి వచ్చేటప్పటికి ఏంటి సినిమా పాట పాడుతున్నారు అంటారు మీ భార్య. నేను ఎప్పుడు పాడా, అది కాదు సినిమా. అవునా, ఎట్టొచ్చింది తెలియకుండా ఏమైంది, అది వెళ్ళిపోయింది లోపలికి. అది కడగబడాలి లోక మాలిన్యం నుండి ఏ రోజుకు ఆ రోజు. అందుకే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ముమ్మారు ప్రార్థించేవాడు దానియేలు తన జీవితాన్ని నిర్మలంగా పెట్టుకోవడానికి. ఎప్పటికప్పుడు మన తప్పులు ఒప్పుకుంటూ చిన్న చిన్న పాపాలను క్రీస్తు రక్తంలో కడగబడితే మీలో అనేకులు, కొందరు అట్టివారు అయి ఉంటారు. కానీ మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కడుగబడి, పరిశుద్ధపరచబడి, నీతిమంతులుగా తీర్చబడ్డాడు. క్రీస్తు రక్తంలో కడగబడతాం, మనం పరిశుద్ధపరచబడతాం. మట్టి నీళ్ళతో కడిగితే పోద్ది, కానీ బంగారంలో ఉన్న మస్టు నీళ్ళతో కడిగినా పోదు. దాన్ని శుద్ధి చేయాలంటే ఏం చేయాలి? కాల్చబడాలి. పరిశుద్ధాత్మ అగ్ని మనల్ని పరిశుద్ధపరచడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మన మధ్య పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనలో ఉన్న మలినాలన్నీ కూడా పరిశుద్ధపరచబడతాయి. అప్పుడు నీతిమంతులుగా ప్యూరిఫైడ్, టెస్టెడ్ అని వేస్తారు చూసారా. కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అమ్మే ముందు వాటి ముందు టెస్టెడ్ అంటే ఇట్ టుక్ ఆల్ ద టెస్ట్లన్నిటిలో పర్ఫెక్ట్ అయింది. అది నీతిమంతులుగా తీర్చబడ్డాం. హల్లెలూయా. ఇప్పుడు ఒప్పుకుంటే పాపం ఎప్పుడు క్షమిస్తాడు దేవుడు? ఎప్పుడు? ఇన్స్టెంట్. ఎప్పుడండి? నీ కాయిన్ దాంట్లో పడగానే కాఫీ ఇక్కడ కింద కప్పులో నిండినట్టు దానికంటే స్పీడ్గా. కాబట్టి లేచి నిలబడండి. మీ మనసాక్షి దోషారోపణ చేసే పాపం పెద్దదైనా చిన్నదైనా, తలంపైన ఆలోచన అయినా ఇప్పుడే ఒప్పుకోండి. దేవుని సందులో ప్రభు ఇప్పుడే క్షమిస్తాడు. మనుష్య కుమారుడికి పాపములకు క్షమించుటకు అధికారం ఉందన్న మాట విశ్వసిస్తున్నాము నాయన. మీ పాపములు కెంపవలె ఎర్రని వైరను, అవి హిమము వలె తెల్లని ఒకనన్న మాట మా పట్ల నెరవేర్చినందుకు వందనములయ్యా. ఒప్పుకొనిన ప్రతి పాపము కడగబడినందుకై నీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. పాప దోషము నుండి మేము విడిపించబడి నా యేసయ్య నా పాపములు క్షమించి ఉన్నాడని నీ పాదముల దగ్గర విడిచిపెట్టిన ప్రతి పాపము కొరకు మా శిక్షను నీవు ఆనాడే భరించి నీ నీతిని మాకు ఇచ్చావు గనుక మా కొరకు నీతిగా మారి మమ్మను సజీవులుగా పరలోక వారసులుగా తీర్చిదిద్దుటకు ప్రాణమిచ్చిన యేసయ్యా నిన్నే ఆరాధిస్తున్నామయ్యా. ఇది మొదలుకొని నీ వాక్యానుసారంగా జీవించుటకు, పరిశుద్ధాత్మని నడిపింపులకు లోబడి జీవించుటకు, హృదయ శుద్ధిని కాపాడుకొనుటకు అనుదినము నీతో సహవాసం చేస్తూ ఈ లోక మాలిన్యము నుండి విడిపించబడుతూ శుద్ధులమై పరిశుద్ధులమై నీకు ఇష్టలమై నీ రాకడ కొరకు ఎదురు చూచువారిగా మేమొచ్చినప్పుడు ఎంతబడే వధువు సంఘములో సభ్యులుగా నీలోగా నీ మరణిస్తే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నట్టు ఈ లోకం విడిస్తే నీ రాజ్యంలో ఉంటామని విశ్వసించినట్లుగా మా హృదయాలలో పరిశుద్ధాత్మని కార్యము జరిగించు నాయన. ప్రతి పాపమును క్షమించుము తండ్రి, ప్రతి దోషమును కడిగివేయి నాయన. పాపము చూడలేని అంత పరిశుద్ధుడిగా నీవు ఉన్నావు గనుక మా పాపపు మూటను నా వీపు వెనుక పడివేశారని చెప్పావు గనుక నీ పాపపు మూటను సముద్రపు అగాధములలో విసిరివేతులని చెప్పి ఉన్నావు గనుక మేము ఒప్పుకున్న పాపమేది మమ్మల్ని వెంటబడకుండా మరల దానికి తిరిగి వెళ్ళకుండా నాయన శుద్ధ హృదయాలు దయచే పరిశుద్ధపరచు,
క్రీస్తు నామములో నిచ్చున్నాము తండ్రి. ఆమేన్.